వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అలాగే రజతోత్సవ సభ అంగరంగ వైభవంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే సభ వేదిక ప్రాంగణంతో పాటు ప్రతిదీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి సింహ గర్జనకు మించి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది ఇక్కడ వస్తున్నటువంటి అంచనాల నేపథ్యంలో సభ వేదిక ప్రాంగణంతో పాటు చుట్టూ ఏర్పాట్లు ఇక్కడ వేదిక ముందు కూడా అనేక ఏర్పాట్లతో పాటు పార్కింగ్ స్థలాలు కూడా అనేక విషయాలు కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ ఒక్క దగ్గర కూడా చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఒక నెల రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనము హనుమకొండ జిల్లా ఎలకతుర్తి సభ ప్రాంగణం దగ్గర ఉన్నాము. చలో వరంగల్ పేరిట జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పుడు మనం ప్రధాన స్టేజ్ వద్ద ఉన్నాము. ప్రధాన స్టేజ్ వద్ద మనం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఈ సభా ప్రాంగణం అంతా దాదాపు 80x120 సభ వేదిక ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇంత పెద్ద సభా వేదిక ప్రాంగణంపై కూడా 500 మంది ఇక్కడ వీవీఐపీలు కూడా కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సభా వేదిక మీద కూడా అంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ ఇంత వేడి అంటే ఎండాకాలం కావడంతో ఆ వేడిని తట్టుకోలేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హై డెఫిషియన్సీ ఎయిర్ కండిషనర్లు కూడా తెప్పించారు. ఎందుకంటే ఇంత పెద్ద సభా వేదిక ప్రాంగణానికి మాత్రం రావాలంటే మాత్రం ఈ వేదిక అంతా కూడా ఒక హై డెఫిషియన్సీ ఎయిర్ కండిషనర్లు ఉంటే తప్ప ఇక్కడ చల్లదనం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వీవీఐపీలకు సంబంధించి ఇంత పెద్ద సభా వేదిక ప్రాంగణాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పాటు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంటే చాలా అంటే వ్యూవర్స్కి కనిపించేటువంటి ఎత్తులో కూడా దీన్ని పెట్టారు. ఒక్కసారి మనం సభా వేదిక ప్రాంగణానికి ముందు చూద్దాము. ఇక్కడ 170 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద సభా వేదిక ప్రాంగణానికి సంబంధించి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కుర్చీలే దాదాపు 1,50,000కు పైగా కుర్చీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వీవీఐపీలకు సంబంధించి 10,000 కుర్చీలు కూడా ముందు వేశారు. దీనితో పాటు ప్రస్తుతానికైతే సభా వేదికను ఎక్కడి నుండి ఉండి చూసినా కానీ వేదిక మీద ఉన్న వ్యవస్థ అంతా స్పష్టంగా కనపడే విధంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజు ఒకరు వీవీఐపీలు కూడా నెల రోజుల నుండి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ గారు ఇప్పటికే వచ్చారు, అలాగే కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికే వచ్చారు, హరీష్ రావు గారు వచ్చారు. ఇట్లా మొత్తం నియోజకవర్గం అంటే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులు మాజీ మంత్రులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి వ్యవస్థను దీన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో సమాజానికి చూపించాలన్నటువంటి ఒక లక్ష్యం మీద కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక జనసంద్రంగా ఉండే విధంగా కనిపిస్తుంది. అంటే కనుచూపు మేర ఉండే విధంగా జనసంద్రమే ఉండే విధంగా కనిపిస్తుంది. సభా వేదిక ప్రాంగణానికి ఎక్కగానే మనకు కనిపిస్తుంది. మొత్తం 170 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారీ కటౌట్లు కూడా ఒక 50 కేసీఆర్ భారీ కటౌట్లు కూడా కనిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారన్నటువంటి దాని మీద కూడా మొత్తం 50 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఆ కుర్చీలు మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రతి లైన్లో కూడా దాదాపు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండాలు కూడా గులాబీ జెండాలు కూడా రేపరేపలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఎక్కడ సభా ప్రాంగణాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా దీన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో గతంలో జరిగినటువంటి సింహ గర్జన తలపించే విధంగా దానికి మించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ సభా వేదిక ప్రాంగణంతో పాటు ముఖ్యంగా 119 నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ కూడా వాహనాల సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 50,000కు పైగా వాహనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి 1150 ఎకరాలకు పైగా కూడా పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు. ఇటు సిద్దిపేట నుంచి వచ్చే దారిలో 250 ఎకరాలు, అలాగే వరంగల్ నుండి వచ్చేటువంటి దారిలో మాత్రం 450 ఎకరాలు, ఇటు కరీంనగర్ నుండి వచ్చేటువంటి దారిలో మరో 450 ఎకరాల పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఇక్కడ ఎలకతుర్తిని ఎందుకు ఎంచుకున్నారనేటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇటు వరంగల్ అలాగే సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వాళ్ళు, మరోవైపు ఇటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు. ఎందుకంటే 3 ప్రధాన రహదారుల కూడలలో ఇక్కడ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ సభా ప్రాంగణం మాత్రం సక్సెస్ కావడానికి ఇది ఒక మంచి వేదికగా కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 119 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వాహనాలు కూడా 50,000 మందికి పైగా
పైగా 50,000 వాహనాలకు పైగా వస్తున్నటువంటి క్రమంలో వీటన్నిటికీ సంబంధించి ఒక భారీ ఏర్పాట్లు అయితే ఉండాలి. ముఖ్యంగా మనుషుల సంఖ్య కంటే మనుషులు బస చేసేటువంటి సభ ప్రాంగణం కంటే ఎక్కువగా వాహనాలు పార్కింగ్ కే ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి 1150 ఎకరాల ప్రాంగణంలో కూడా ఎక్కడెక్కడ వాహనాలకు సంబంధించి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నెల రోజుల నుండి కూడా ఒక విశేషమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 250కి పైగా సీసీ కెమెరాలు అంటే నిఘా వ్యవస్థను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ఒక మానిటరింగ్ సంబంధించి మానిటరింగ్ చేసే విధంగా సీసీ కెమెరాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభా వేదిక ప్రాంగణానికి సంబంధించి కూడా అక్కడ దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే వేసవి కాలం కావడంతో వారికి మజ్జిగ ఏర్పాట్లు అలాగే వాటర్ అంటే దాదాపు 12 లక్షలకు పైచిలకు వాటర్ బాటిళ్లు అలాగే 10 లక్షల పైచిలకు మజ్జిగ ప్యాకెట్లు కూడా తెస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా కానీ సభ విజయవంతంగా జరిగే విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా ఈ సభ ప్రాంగణానికి రూపులు దిద్దుకున్నటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా ఒక పకడ్బందీ ప్రణాళిక. ఎందుకంటే ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డితో పాటు మా ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా దగ్గరే ఉండి సభ ప్రాంగణాన్ని కూడా ప్రతిరోజు ఇక్కడ అనుకున్నటువంటి టైంలో ఇన్ టైంలో నిర్వర్తించాలనేటువంటి లక్ష్యంతో కూడా అందరూ పనిచేశారు. ఉన్నటువంటి 119 నియోజకవర్గాల ప్రముఖులు కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు వచ్చి తమ అస్తిత్వాన్ని చాటుకోవడంతో పాటు తమ బాధ్యతను కూడా చాటుకునే విధంగా సభా ప్రాంగణాన్ని నిర్వహించే విధంగా బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ వేదికను కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ సభా ప్రాంగణానికి ఒక రోజు ముందే ఇలా ఉంటే మనం చూడొచ్చు. ఎంత చూసినా కానీ దారి పొడవునా కూడా అక్కడ కిలోమీటర్ల మేర కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అలాగే కటౌట్లు కలర్ఫుల్ గా ఉండేటువంటి గులాబీ జెండాలు కూడా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడలలో చూసినట్టయితే ప్రధాన కూడలలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి జెండాలతో పాటు అక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరి ప్రత్యేకత, ఎవరి అస్తిత్వము, ఎవరి ప్రాముఖ్యత, కొత్త క్రియేటివిటీగా రావడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 119 నియోజకవర్గాల నుండి ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి దాదాపు 10,000 మంది వేసుకున్నా కానీ దాదాపు అంటే 15 లక్షల మంది వచ్చేటువంటి విధంగా ప్రణాళికలు చేశారు. కానీ ఈ సభా ప్రాంగణానికి 10 లక్షల మంది వస్తున్నటువంటి అంచనాల నేపథ్యంలో అంతే స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అంబులెన్స్ సర్వీసులు ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్నా కానీ దాదాపు ఒక 25 అంబులెన్స్ సర్వీసులను కూడా ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 14 సంవత్సరాలు ఉద్యమ కార్యాచరణతో పాటు మరో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పాత్ర పోషించాలో అన్నటువంటి విషయాలు కూడా ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు. దీనికి సంబంధించి రజతోత్సవ వేడుకల్ని కూడా వీళ్ళు వేదికగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అంటే దాదాపు ఎన్ని రోజులు ఈ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ రూపొందించుకునే వేదికగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే 2 రకాలుగా అంటే 25 ఏళ్ల వసంతోత్సవ వేడుకలు అలాగే రాబోయే రోజుల్లో మరో 25 ఏళ్ల వరకు ఆ పార్టీ పునరుత్తేజంతో ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కానీ సభా వేదిక ప్రాంగణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎలకతుర్తి దగ్గర అంటే ఉస్నాబాద్ నియోజకవర్గము హనుమకొండ జిల్లా ఎలకతుర్తి ప్రాంతంలో కూడా ఈ సభా వేదిక దాదాపు మొత్తం 1500 ఎకరాల విస్తీర్ణంలో మనకు కనిపిస్తుంది. ఈ సభా వేదిక ప్రాంగణం ఎక్కడ చూసినా కానీ ఇంత భారీ స్థాయిలో సభ నిర్వహించడం మళ్ళీ కేసీఆర్కే సాధ్యం అన్న రీతిలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజులు అంటే రేపు బీఆర్ఎస్ రజతోత్సవ వేళ కేసీఆర్ ఏం చెప్తారు, ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తారు, రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ కూడా ఉంటుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అంగరంగ వైభవంగా చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మహాసభగా ఇక్కడ సింహగర్జన ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని తలదన్నే విధంగా ఈ సభా వేదిక ప్రాంగణం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉంటాయన్నటువంటి ఒక ఆశాభావాన్ని అలాగే నమ్మకాన్ని ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం బీఆర్ఎస్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.